ఓం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః శ్రీవల్లి భక్తి ప్రేక్షకులందరూ కూడాను నా నమస్సుమాంజలి. ఈ సెప్టెంబర్ నెల ధనుస్సు రాశి వారికి ఎలా ఉంటుంది, ధనుస్సు రాశి వారికి ఏ గ్రహాలు అనుగ్రహంగా ఉన్నాయి, మీరు ఏ పరిహారాలు చేసుకుంటే మీకు జీవనానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళతారో అవన్నీ కూడాను ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సెప్టెంబర్ నెల ధనుస్సు రాశి వారికి ఈ మాసంలో శరీరం కాస్త ఆరోగ్యపరంగా బ్రహ్మాండంగా ఉంటుంది. ఉల్లాసంగా బంధుమిత్రులతో విందులలో కూడా ఎక్కువగా పాల్గొంటారు. సంతానం కోసం ఎదురు చూస్తున్న వారి ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతాయి. దూర స్నేహితులతో కలయిక, మానసికంగా ఉల్లాసంగా ఉంటారు ఈ నెలంతా కూడాను ఈ రాశివారు. అన్ని రంగాల వారికి చేయు వృత్తి వ్యాపారాల యందు రాణింపు ఎక్కువగా ఉంటుంది. కాస్త సక్సెస్ కాస్త బ్రహ్మాండంగా ఉందని చెప్పాలి ఈ రాశి వారికి. మధ్యవర్తిత్వం చేయే వ్యాపారాలకు కూడా బాగా కలిసి వస్తుంది. మీడియేటర్ వర్క్స్ చేస్తూ ఉంటారు కదా, వారికి కూడాను ఈ మాసం చాలా బాగుందని చెప్పాలి. మీరు 10 మందికి అండదండలుగా ఉండి కార్యంలో విజయాన్ని సాధిస్తారు. స్త్రీల వలన సహాయ సహకారాలు కూడా మీకు లభిస్తాయి. ఇంటికి కావలసిన నూతన వస్తువులు, ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. శని, రవి, బుధ, శుక్ర సంచారం వలన వృత్తి ఉద్యోగాల యందు అనుకూలంగా ఉంటుంది. పోటీతత్వానికి కాస్త దూరంగా ఉండండి. కాంపిటీషన్స్ కట్ట సంబంధించి ఉంటాయి కదా, మీరేమి కాంపిటీషన్గా చేయొద్దు. వ్యాపారం కానీ బిజినెస్ కానీ లేదా మీరు ఏదైనా చేసే వృత్తి వ్యాపారాలు కానీ దానికి సంబంధించింది మీరు వేరే వాడితో మీరు పోటీ పడకండి. మీకు మీరుగా పోటీ పడండి, లేదంటే ఇబ్బంది పడే అవకాశం కనబడుతూ ఉంది. కాస్త కోపం ఎక్కువగా ఉంటుంది ఈ నెలంతా కూడాను ఈ రాశి వారికి. ప్రతి చిన్న విషయానికి ఉద్రేకపడిపోతూ ఉంటారు. అనవసరంగా గొడవలు వచ్చే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కాబట్టి కోపాన్ని కాస్త తగ్గించి ఉంటే మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేవు. గతంలో చేసిన అప్పులన్నీ కూడాను ఈ మాసంలో తొలగిపోయే అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. నెల ప్రారంభంలో మీ పనిపై దృష్టి పెట్టడం వల్ల మరియు అనవసరమైన గాసిప్ మరియు అధిక సంభాషణలు ఎక్కువగా అవుతాయి. మిమ్మల్ని 10 మంది కూడాను ఏదో ఒక విషయానికి డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటారు. మీరు ప్రతి విషయంలో వారికి హైలైట్ అయిపోతూ ఉంటారు. కాబట్టి అందరిలో నానకుండా మీరు చూసుకోండి, లేదా ఇబ్బంది ఖచ్చితంగా పడతారు. మీరు నానారు అంటే ఆ గాసిప్స్ వలన మీరు చాలా డిస్టర్బెన్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఎందుకంటే మీ ప్రవర్తనలు ఎన్నో సమస్యలకు దారితీస్తాయి. మీరు వారికి ఏదైనా అవకాశం ఇచ్చారనుకోండి, దానివల్ల మీరు ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఈ స్థితి మారిపోతూ ఉంటుంది, బుద్ధి స్థితి కూడా మారిపోతుంది. కాబట్టి కాస్త ఆలోచించి జాగ్రత్తగా అందరికీ మీ విషయాలు ఎవరికి చెప్పవద్దు. కాస్త గోప్యంగా ఉంచండి, సీక్రెట్గా మెయింటైన్ చేయండి. ఏదేం చేస్తే సరే అందరికీ ఎంప్లాయీస్కి అందరికీ కూడా మన ఇంటి విషయాలన్నీ కూడా చెప్పి వ్యాపార విషయంలో వచ్చే లాభాలు కానీ నష్టాలు కానీ మీరు చెబితే మాత్రం ఖచ్చితంగా మీరు ఇబ్బంది పడతారు. వృత్తిపరమైన బాధ్యతలను నిర్లక్ష్యం చేయడం వల్ల మీ కెరీర్లో ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. మీరు చేసే వ్యాపారాలు అవన్నీ ఏమి కాదులే అని కాస్త కేర్గా చేయకపోతే మాత్రం ఇబ్బంది పడతారు. 10వ ఇంటిని పాలించే సూర్యుడు 10వ ఇంట్లో తన సొంత రాశిలో బలంగా మరియు ఉన్నతంగా ఉంటాడు. గణనీయమైన కెరీర్ పరంగా విజయాలను లభిస్తాయి. దీనివల్ల మీరు చేయు ఉద్యోగములు మీరు చాలా బలంగా స్థిరపడతారు. ఉద్యోగపరంగా బ్రహ్మాండంగా ఉంది. మంచి ప్రశంసలు కూడా అందుకుంటారు. అంతేకాకుండా మీకు ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశం కనబడుతూ ఉంది. కాస్త నిదానంగా నెమ్మదిగా ఉండండి. అవసరమైన విషయాలు మాత్రమే మీరు ఉద్రేకంగా ఉండండి, లేదంటే మీకు అవసరం లేదనుకుంటే మాత్రం ఉద్రేకంగా ఉండకండి. జాగ్రత్తగా ఉంటే ప్రమోషన్లు వస్తాయి, కాస్త శాలరీ ఇంక్రీజ్ అవుతాయి. ఇవన్నీ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కాస్త స్లోగా ఉండండి. 10 మందిలో మీరు మంచివాడిలాగానే ఉండండి. మీ క్యారెక్టర్ అదే కదా, క్యారెక్టర్ను ఇప్పుడు మాత్రం బయట పెట్టండి, కానీ కోపాన్ని మాత్రం తగ్గించాలి. ఈ విషయం మాత్రం మర్చిపోవద్దు. వృత్తి వ్యాపారాలు అనుకూలంగానే కొనసాగిపోతూ ఉంటాయి. ఈ మాసాంతరంలో పేరు ప్రఖ్యాతలు పొందగలుగుతారు. మిమ్మల్ని చూసి 10 మంది ఇలా ఉండాలిగా అని చెప్పి మిమ్మల్ని చూసి అందరికి ఉదాహరణ కూడా చెబుతూ ఉంటారు. విద్యార్థుల గురించి విషయానికి వస్తే రాహు ఈ నెల 5వ ఇంటిని ఆక్రమిస్తాడు. కాబట్టి ఈ నెల మొదటి అర్ధభాగంలో 11వ ఇంటిలో శుక్రుడు 11వ ఇంటిలో బలమైన సంబంధాన్ని కలిగి ఉంటాడు. 5వ ఇంటికి అధిపతి అయిన బృహస్పతి 7వ ఇంటిలో ఉన్నాడు. మీ మొదటి ఇంటిపై దాని ప్రభావాన్ని ఎక్కువగా చూపుతాడు. దీనివల్ల మీ చదువును ఎప్పటికప్పుడు వాయిదా వేయకుండా శ్రద్ధగా చదవవలసిన అవసరం ఎంతైనా ఉంది. లేదు పోస్ట్ పోన్ చేస్తాను, రేపు చదువుతాను, ఎల్లుండి చదువుతానంటే మాత్రం చాలా ఇబ్బంది పడతారు విద్యార్థులు. మీరు అనుకున్న ప్రయత్నాలు మీకు రాకపోగా రిజల్ట్స్లో కూడా మీరు ఎక్కువగా ఫెయిల్ అయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి.
కాబట్టి విద్యార్థులు పోస్ట్ పోన్ చేయకండి. ఎప్పటి విద్య అప్పుడు పూర్తి చేయండి. కాస్త మనసును, మీ బుద్ధిని రెండింటిని కూడా సమన్వయం చేయండి. మీ శ్రద్ధను ఎక్కువగా పెడితే మాత్రం ఈ విద్యకు ఎలాంటి ఇబ్బందులు కలగవు. అదేవిధంగా కుటుంబపరంగా మిశ్రమంగానే ఉంటుంది. సాధారణంగా 2వ ఇంటికి అధిపతి అయిన బృహస్పతి మీ 3వ, మొదటి మరియు 11వ ఇంటిని చూస్తూ 7వ ఇంటిలో ఉన్నాడు. కుటుంబ వ్యవహారాలు నిర్వహించడంలో మీ పాత్ర చాలా ముఖ్యమైనది. మీరు లేకపోతే మీ ఇంటిలో ఏదీ లేదు అన్నట్టుగానే ఉంటుంది ఈ రాశి వారికి. అలాగే మీ జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. మీ భార్యాభర్తలు లేకపోతే అసలు ఇంటిలో మొత్తం అంతా కొలాప్స్ అయిపోయినట్టుగా ఉంటుంది. కేవలం మీ ఇంటిలోనే కాదండి, మీ బంధుమిత్రులు అందరిలో కూడాను మీరు హైలైట్ అయినట్టుగా ఉంటారు. జీవిత భాగస్వామితో పరుషమైన వాక్కులు మాట్లాడొద్దు. మీ భార్యతోనే కానీ లేదా మీ భర్తతో కానీ కాస్త ఇబ్బందికరంగా మాట్లాడితే మాత్రం భార్యాభర్తల వలన కాస్త అన్యోన్యత తగ్గిపోతుంది. 3వ వాడికి అవకాశం ఇచ్చినట్టుగా ఉంటుంది. కాబట్టి భార్యాభర్తలు అవకాశం ఉన్నంత వరకు కూడాను గొడవలు పడకుండా నిదానంగా కూర్చొని మాట్లాడుకొని మీ కార్యక్రమాలు చేసుకోండి. ఇంటికి మీరే హైలైట్ కాబట్టి మిమ్మల్ని చూసి 10 మంది ఆలోచిస్తారు. కాబట్టి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మీరు ముందుకు వెళితే మాత్రం భార్యాభర్తలు అన్యోన్యత బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ నెల మీ ఆర్థిక పరిస్థితి మిశ్రమ ఫలితాలను ఇస్తుందని చెప్పవచ్చు. మీ ఆదాయాలు మరియు ఖర్చులు రెండూ కూడాను పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. నిల్వధనము తిరిగి ఏర్పరచుకునే శక్తి కూడా ఈ నెల ఉంటుంది. వ్యాపారం బాగుంటుంది. డబ్బులన్నీ కూడా స్టోర్ అవుతాయి ఈ నెలంతా కూడాను. కాకపోతే 6వ ఇంట్లో బృహస్పతి మీ ఖర్చులను నిరంతరం ఎప్పుడు కూడా పెంచుతూనే ఉంటాడు. ఖర్చులు పెరిగిపోతూనే ఉన్నాయి. కాబట్టి ఖర్చులను కూడా ఒక లైన్ పెట్టండి. ఇంతవరకు మాత్రమే ఉండాలి, ఖర్చులు దీన్ని దాటకూడదు అన్నట్టుగా ఒక లైన్ అండ్ లెంత్ మెయింటైన్ చేస్తే మాత్రం ఎలాంటి ఇబ్బందులు కలగవు. అదనపు ఖర్చులు అవసరమయ్యే పరిస్థితులను మీరు ఎదుర్కోవచ్చు. అవసరమైతే పెడతారు ఖర్చు, లేకపోతే పెట్టరు. ఒక స్థితిని మెయింటైన్ చేస్తే మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేవు. శని 3వ ఇంట్లో తిరోగమ స్థానంలో ఉన్నాడు. 12వ ఇంటిని ఎప్పుడు కూడా గమనిస్తూ ఉన్నాడు. కాబట్టి అధిక ఖర్చులు కూడా దారి తీయవచ్చు. ఇందాక చెప్పాను కదా, ఖర్చులు ఎక్కువగా ఉంటాయని. దానికి తగ్గట్టుగానే మీరు అధిక ఖర్చులు లేకుండా కూడా చూసుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న ఖర్చులు వేరు, పెద్ద పెద్ద ఖర్చులు వేరు. పెద్ద ఖర్చులను ఖచ్చితంగా నోటీస్ చేయాలి. ఇది నాకు అవసరమా అనవసరమా అన్నట్టుగా మీరు ముందుకు వెళ్ళకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే వచ్చే ఆదాయం కంటే అప్పుడు అప్పులు ఖర్చులు ఎక్కువైపోతాయి. ఇదే విధంగా ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన వారు ఇదేమిటయ్యా అంటే రాశి వారికి మీ భార్యకు మరియు మీ తల్లిదండ్రులపై ఆరోగ్యం కాస్త ఇబ్బంది పడే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. ఈ నెల మీ రాశి వారికి అధిపతి అయిన బృహస్పతి ఈ నెలమంతా కూడాను, ఈ మాసమంతా కూడాను ఆరోగ్య సమస్యలకు సంబంధించిన 6వ ఇంట్లో ఉంటాడు. కాబట్టి మీ ఆరోగ్యం పట్ల కూడా కాస్త శ్రద్ధ వహించాలి. చాలా ముఖ్యం ఏమిటయ్యా అంటే ధనము కంటే ముందు ఆరోగ్యం కదండి. హెల్త్ మెయిన్. హెల్త్ లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. హెల్త్ ఖచ్చితంగా మీరు మెయింటైన్ చేయాలి. అంతేకాకుండా మీ శ్రేయస్సును కాపాడుకోవడానికి ఈ ఆరోగ్యపరంగా కొవ్వు అంటాం కదా, అలాంటి కొవ్వు పదార్థాలకు సంబంధించిన అధికంగా బరువు పెరిగే వస్తువులను ఏమీ కూడా మీరు తినవద్దు. అవన్నీ కాస్త దూరంగా ఉంచాలి. కొలెస్ట్రాల్ సంబంధించిన బాధలు ఎక్కువగా పడతారు. ఆరోగ్యపరంగా ఆయాసము, ఉబ్బసము ఇవన్నీ కూడా చిన్న చిన్న రోగాల వలన బారిన పడే అవకాశాలు ఎక్కువగా మీకు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ మాసంలో మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినది 8 మరియు 16, 24 మరియు 30 తేదీలు మీకు అనుకూలమైనవి కావు. 8, 16, 24, 30వ తేదీలు మీకు మంచి డేట్స్ కావని చెప్పాలి. ఈ తేదీలను గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజుల్లో ఎలాంటి ముఖ్యమైన కార్యక్రమాలు చేయొద్దండి. అవకాశం ఉంటే ఈ డేట్స్ అన్నీ కూడా స్కిప్ చేయడానికి అవకాశం ఉంటే చూడండి. ఆ రోజులో ఈ 4 రోజులలో ఏదైనా మంచి పనులు చేయాలనుకున్నప్పుడు కానీ, ఎవరికైనా అడ్వాన్సులు ఇవ్వాలనుకుంటే కానీ, రిజిస్ట్రేషన్ సంబంధించిన కానీ, మీకు తారాబలం సరిపోయినా కానీ ఈ 4 రోజులను మాత్రం వాడకండి. లేదా ఈ 4 రోజులు వాడితే తద్వారా ఫ్యూచర్లో ఈ 4 రోజులలో మీరు ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. మీరు ఈ రాశివారు ప్రతి మంగళవారం కూడాను మీకు కుజ సంచారం ఎక్కువగా ఉంది కాబట్టి కుజుడికి సంబంధించింది సుబ్రహ్మణ్యుడికి ఆరాధన ఎప్పుడు కూడా చేయాలి. ప్రతి మంగళవారం కూడాను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం వలన కాస్త ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అవుతారు మీరు. అంతేకాకుండా ప్రతి గురువారము అవకాశం ఉంటే ప్రతిరోజు అనుకోండి దక్షిణామూర్తి స్తోత్రపారాయణం చేయండి. తద్వారా మీకు గురుబలం పెరుగుతుంది, మంచి రిజల్ట్స్ కూడా వస్తాయి. మేము చెప్పినవన్నీ కూడాను ఈ రాశి ఫలాలు గోచారరీత్యా అందరికీ వర్తించు ఫలితాలు.
కాబట్టి పుట్టిన తేదీ ప్రకారంగా జన్మలగ్న ప్రకారంగా పూర్తి జాతకాలన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. జాతకము తెలియదు, మాకు నక్షత్రం తెలుసు కాకపోతే లగ్నం ఏమిటి ఇవన్నీ కూడా తెలియదు అనుకున్న వారు మా స్క్రీన్ మీద ఉన్న నంబర్ని సంప్రదించాలి. వాటి పరిహారాలు కూడా మీరు చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా గ్రహాల అనుగ్రహం సంపూర్ణంగా మీకు ఉంటుంది. ఈ రాశివారు అందరూ కూడా నిత్యం ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మీ శ్రీకాంత్ శర్మ. మంగళం మహత్. స్వస్తి.